వరకు అందులో 19 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మిగతా వారి కోసం కూడా కంటిన్యూస్గా మేము వేటాడుతూనే ఉంటాము. డెరోగేటరీ రిమార్క్స్ చేయడము, కమ్యూనల్ రిమార్క్స్ చేయడము, రెచ్చగొట్టే విధంగా, ప్రొవకేషన్ చేసే విధంగా కూడా వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఒకటి నిజామాబాద్లో, ఒకటి నసులాబాద్లో, ఒకటి సంగారెడ్డిలో కూడా దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి పోలీసు ఒక కవాత్, ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా మేము 6 కిలోమీటర్ల ఫ్లాగ్ మార్చ్ కూడా మన బాన్స్వాడ టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. అందులో మేజర్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ సుమారు 120 మంది సిబ్బందితోటి మేము ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు జనరల్ పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మేజర్. దాంతోపాటు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కెమెరాల్లో పడకుండా ఆ రోజు అల్లర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా సీసీ కెమెరాస్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా మా దగ్గర ఆల్మోస్ట్ 2 TBకి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ని మేము మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఇప్పటివరకు మేము చెక్ చేసింది కేవలం 10 GB మాత్రమే. 10 GB చెక్ చేస్తేనే 42 మంది అందులో వైలెన్స్కి రిసార్ట్ అనే వాళ్ళు దొరికినారు. మిగతా 2 TB మొత్తం కూడా డేటా మేము మొత్తం వెరిఫై చేస్తాము. అందులో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంతకాలం దాస్తున్నా సరే, ఏదో రోజు బాన్స్వాడ